హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పవన్ ఫ్రమ్ టీమ్ బీ బ్రో. మేము లాస్ట్ ఇయర్ అరకు వెళ్ళినప్పుడు 2 ప్లేసెస్లో హనీ కొని మోసపోయాము. సో వాళ్ళు చాలా బాగా చీట్ చేశారు మమ్మల్ని. సో హనీ ఎలా చీట్ చేస్తారు అరకులో అమ్మేటప్పుడు, మనం ఎలాగ జాగ్రత్తగా ఉండాలి కొనేటప్పుడు అనేది ఒక సిరీస్ చేయాలని ప్లాన్ చేశాము. దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ వీడియో చేస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాబాయ్ ఇప్పుడు తీస్తుందేనా? ఇప్పుడు ఈ బాబాయ్ 15 minutes బ్యాకే తీసుకొచ్చి అడవి నుంచి తీసుకొచ్చాం ఫ్రెష్ అని చెప్తున్నాడు. అసలు వాళ్ళు చెప్పేది నమ్మమాకండి. ఎందుకంటే మేము 2 hours బ్యాక్ పైకి వెళ్ళేటప్పుడు మేము సేమ్ పీపుల్ని ఇక్కడ అమ్మడం చూసాము. సరే వచ్చేటప్పుడు తీసుకుందాంలో వీడియో ఉంటే తీసుకుందాం అనుకున్నాం. బట్ లక్కీగా వచ్చేటప్పుడు ఉన్నారు. బట్ మేము ఇప్పుడు వచ్చిన అడిగినా కూడా 15 minutes బ్యాకే తీసామని చెప్తున్నారు. ఎంత కేజీ? ఓకే. ఎక్కడ తీసారు? మరి తేనె పట్టులేవి ఉంటాయా? అంటే డైరెక్ట్ గా తీయడానికి ఉండదా మీకు? ఏంటిది ఇది? వేప చెట్టుదా? అంటే వేప చెట్టుకి వచ్చిందా? 2 కేజీలు తీసుకుని ఒక 1/2 కేజీ ఎగేస్తారు. అది మీరు ఒకసారి టేస్ట్ చూడొచ్చా? అది లోపల ఇంకో ప్లాస్టిక్ బాటిల్ ఏదో ఉంది. అది కేజీ డబ్బా కొలత కోసమని వేశారు అంతే. అది ఇది అంటారు. పెట్టి కాల్చి తీస్తామండి. పిండేస్తారా మొత్తం పట్టు కాదు, పట్టు పిండేస్తారా? ఆగండి బాబాయ్, ఆగండి ఒక్కసారి టేస్ట్ మళ్ళీ మొత్తం జిడ్డు అవుతుందని. చూసారా, వీళ్ళు కొంచెం కూడా నీట్నెస్ లేదు. హనీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడైనా కానీ, ప్యాకింగ్ చేసేటప్పుడైనా కానీ, మనం కన్జ్యూమ్ చేసేటప్పుడైనా కానీ చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే మేము చాలా సార్లు చెప్తుంటాం వెట్ స్పూన్స్ వాడకూడదు అది అన్నట్టు. వీళ్ళ దగ్గర కొంచెం కూడా హైజీన్ లేదు. అదే చేతులతో చెమట తుడుచుకుంటున్నారు ఒక చేత్తో, ఇంకో చేత్తో డైరెక్ట్ గా హనీలో చేయి పెట్టేసి తీసుకొచ్చి మనకి టేస్ట్కి ఇస్తున్నారు అన్నమాట. అదే కవర్ లో ప్లాస్టిక్ బాటిల్ కూడా ఉంచుతున్నారు. హైవ్ కూడా ఒక హైవ్ పార్ట్ ని వెనకొక చిన్న ఎదురోటి పెట్టారు. జస్ట్ మనం నమ్మడం కోసం పెట్టారు. ఎందుకంటే హనీలో హైవ్ అనేది అసలు అంటే హైజీన్ గా లేని హైవ్ అనేది పెట్టడం వల్ల హనీ ఇంకా డ్యామేజ్ అవుతుంది. నాకు తెలిసి ఇది 100% ఫేక్ హనీ. సో అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మంచి హనీలో ఎవరు ఇట్లాంటి ఎలా పడితే అలాగా దాన్ని హ్యాండిల్ చేయరు. ఇలా నీట్నెస్ లేని హనీని మనం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కాదు కానీ ఇంకా హెల్త్ కి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. మీరు సరిగ్గా గమనిస్తే అసలు ఒక్కళ్ళ దగ్గర కూడా నీట్నెస్ లేదు. వీళ్ళు ట్రైబల్ పీపుల్ లాగా కనిపిస్తారు కానీ మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ అయితే కాదు నాకు తెలిసినంత. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి పీపుల్ దగ్గర మోసపోయాం. బట్ కాఫీ తోటల దగ్గర మోసపోయాం. ఇప్పుడు డైరెక్ట్ గా రోడ్డు మీద వీళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. పుల్లగుందేంటి? అంత పోస్తారేంటంటే తాగుతానికే. మరి నువ్వు అంత పోస్తే తాగాలి, వగరు వస్తుంది. వగరు వస్తుంది అంటే అంత వగరంటే వగరు వస్తుంది. ఎంత తేనె తాగితే అంత మంచిది. అంటే వగరు వస్తుంది. చాలా వగరుందిగా. బాగా వగరు ఉంటేనే తేనె మంచిది. బోతులు తేనె కాదే వగరు 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 వగరు. హనీ అనేది వగరే ఎందుకు ఉండాలి? హనీ అనేది వగరు ఉంటుందని చెప్తున్నారు కానీ అసలు హనీ అనేది వగరు ఉండదు. దాన్ని మనం ఫీల్ అవుతాం అంతే. అంటే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని కొంచెం వగర కింద కనిపిస్తుంటుంది అనమాట. అది ఎక్కువ స్వీట్ ఉన్నప్పుడు కొన్ని రకాలు కొన్నిసార్లు మనం హనీ కలెక్ట్ చేసేటప్పుడు అది ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది అనమాట. అది ఎక్కువ రోజులు స్టే ఉండడం వల్ల పట్టులో అది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉండి మనకి వగరగా అనిపిస్తుంది కానీ అది వగరు కాదు. అది ఇక్కడ చాలా మైల్డ్గా ఉంటుంది. అది కూడా మనకు తెలియదు. బట్ మనకి చాలా మన గ్రాండ్ పేరెంట్స్ అయినా కానీ కొంతమంది మనకి బయట వాళ్ళు హనీ అంటే వగరు ఉండాలి అని చెప్పి వగరుంటేనే హనీ అనే విధంగా మనం కన్వర్ట్ అయిపోతూ వచ్చాం అనమాట. దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ గా అసలు ఫేక్ హనీ తయారు చేసే వాళ్ళందరూ అసలు హనీ అసలు వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా బెల్లం పాక రెడీ చేసేసి దానిలో పటికి అంటారు. పటికి బెల్లం కూడా కాదు, పటికి అంటే అక్కడ మనం దిష్టికి కడతాం కదా, వైట్ కలర్ లో కొంచెం క్రిస్టల్ గా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి కరిగించి ఈ బెల్లం పాకానికి కలిపేయడం వల్ల దానికి వగర్లాగా అనిపిస్తుంటది అనమాట. మనకి అది దాన్నే మనకు అమ్మేస్తూ దాన్నే మనం కన్జ్యూమ్ చేస్తూ లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటుంటాం. అసలు ఒరిజినల్ హనీకి కానీ మన న్యాచురల్ గా కలెక్ట్ చేసిన హనీకి అంత వగర్ అనేది ఉండదు. మీరు ఎవరైనా ఆల్రెడీ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ డైరెక్ట్ గా తేనె పట్టుని దించి తిన్నోళ్ళు ఎవరైనా తెలిసి ఉంటుంది. అంత వగరు ఉండదు హనీ అనేది. ఎక్కువ స్వీట్నెస్ ఉంటుందేమో కానీ వగర్ అనేది అయితే ఉండదు.
వీళ్ళు ఎలా చెప్పే మోసం చేస్తూ ఉంటారు మనల్ని. టౌన్ లో అంతా చోటు తయారు చేసి బెల్లం తినది ఆ. మా అడుగుదా ఇది అసలు పాడవదా? పాడదు 20-30 సంవత్సరాలు ఉంటది. ఉంటదా? ఉంటది, బాగా వాడుకోవచ్చు. మరి పట్టు పిండేస్తారు. మరి పట్టుంటే కదా మనం నమ్ముతాం. మేము ఎలా నమ్ముతాం? పట్టు అది చిన్న పట్టే కదా, మనం మొక్క తీయాలి కదా మీకు ఇయ్యడానికి ఎలాగా? సగం పట్లు దగ్గర పట్లు ఇప్పుడు పట్టు అంటే పెద్దది వస్తుంది కదా. మేము పిండేస్తామండి. మీకు ఎన్ని కేజీలు కావాలి? వీళ్ళు పట్టు మొత్తం పిండేస్తాం అంటున్నారు. సో మనందరికి తెలుసు, మనందరికి కాదు, చాలా మందికి తెలియదు. హనీ అనేది ఎప్పుడు పట్టు కంప్లీట్ గా పిండకూడదు. ఎందుకంటే దాంట్లో వాటి యొక్క పిల్లలు, లార్వా ఇవన్నీ కలిపే ఉంటాయి పట్టులో. హనీ అలాగే ఉంటుంది, ఈ పిల్లలు కూడా ఉంటాయి. మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వాటి వరకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో యాజ్ ఏ బీ కీపర్స్ గా మేము ఎక్స్ట్రాక్ట్ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ సంబంధించిన వీడియోలు కూడా అప్కమింగ్ డేస్ లో మేము పోస్ట్ చేస్తుంటాము. బట్ ఇలా చెట్టు కింద నుంచి దించేటప్పుడు మాత్రం వాటి వరకు ఓన్లీ హనీ ఏదైతే ఉందో, హనీ సీల్ చేసిన ప్యాక్ ఏదైతే ఉందో దాని వరకే మనం హైవ్ని కట్ చేసి దాని వరకే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అది మంచి క్లీన్ గా హైజీన్ గా చేయాలి. బట్ వీళ్ళు మొత్తం పట్టు పిండేస్తామంటున్నారు. అలా పట్టు పిండడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కన్నా ఇంకా నెగిటివ్స్ వస్తాయి. ఎందుకంటే లార్వా యొక్క అది మొత్తం పగిలిపోయి దాని లార్వా బాడీ పార్ట్స్ మొత్తం దీంట్లో కలిసిపోతూ ఉంటాయి. అది తెలియదు చాలా మందికి. ఇది అనేది మంచి పద్ధతి కాదు. ఎక్స్ట్రాక్షన్ లో ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఒరిజినల్ హనీ ఎన్ని సంవత్సరాలైనా పాడవదు అనమాట. ఇప్పుడు దానికి వెట్ తగలనంత వరకు దాన్ని ప్రాపర్ గా మనం హ్యాండిల్ చేస్తున్నంత హైజీన్ గా హ్యాండిల్ చేస్తున్నాం. బట్ వీళ్ళ దగ్గర దొరికే హనీ మాత్రం ఖచ్చితంగా, అంటే మేము టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాము, 100% ఫేక్. మేము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే కొన్నాం. కేజీ తీసుకున్నాం, అంటే 1 లీటర్ బాటిల్ ఇస్తారు. అరకు కాఫీ తోటల దగ్గర తీసుకున్నాం. సేమ్ ఇలాగే అడవి తేనె, పుట్ట తేనె అని చెప్పి అమ్మారు. కేజీ 1200 పెట్టి తీసుకున్నాం. అదే ఇది. బట్ కేజీ బాటిల్ నుంచి వేరే బాటిల్ మూవ్ చేసాం అనమాట. అంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ నుంచి గాజు బాటిల్ మూవ్ చేసాం, అంటే చూపించడం కోసం. మీకు తెలుస్తుంది అసలు ఎలా పాడైంది ఏంటనేది. అసలు ఇది మేము తీసుకున్న 1 మంత్ కూడా కాదు, 20 డేస్కే అసలు స్మెల్ చూస్తేనే అసలు విపరీతమైన స్మెల్. సరే ఎందుకని మంది ఒకసారి టేస్ట్ చేస్తే వామిటింగ్ వచ్చేసింది అనమాట, లిటరల్ గా. అంత వర్స్ట్గా ఉంది. ఇట్లా చూపిస్తాం మీకు. ఇది చూడండి, పైన ఎంత తేట, అంటే తేడు కూడా కాదు, ఇది పైన పాకం, ఆయిల్ లాంటి పాకం ఎలా ఉందో చూసారా. అసలు ఇది బ్లాక్ గా ఏదో వ్యాక్స్ కూడా కాదు, ఇది ఒక ఆయిల్ గ్రీజ్ ఫామ్ అయినట్టుగా ఎలా ఫామ్ అయిందో. చాలా వర్స్ట్ అనమాట. అసలు మీరు వీడియోలో ఉన్నారు, మీకు తెలియదు. అసలు మేము వీడియో చేస్తుంటేనే విపరీతమైన స్మెల్ వస్తుంది ఇది. బట్ ఫ్యూచర్ ఎవరికైనా చూపించడం కోసం అని చెప్పి మేము దాచాను దీన్ని. మీరు మాకులా మోసపోకూడదని వీడియోలు చేస్తున్నాము. అరకులో ఎంత మంచి హనీ దొరుకుతుందో దానికి 10 రెట్లు ఫేక్ హనీ దొరుకుతుంది. సో బీ కేర్ఫుల్ గైస్. మీరు ఏదైనా కొనేటప్పుడు హనీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనాలి. ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కాదు. చూడండి, 1-2 సార్లు 2-3 అడగండి. మీకు ట్రస్ట్ అనిపిస్తేనే తీసుకోండి. ఇట్లాగే ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అనేది మేము అప్కమింగ్ వీడియోస్లో చెప్తాము. స్టే ట్యూన్ టు బీబ్రో ఛానల్ ఫర్ మోర్ హనీ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. ఏంటి అప్పుడే వీడియో అయిపోయిందా? అసలు ఏం చెప్పారు దీంట్లో? అంత మోసం వాళ్ళు ఏం చేశారు, మీరు అంత ఏం చూపించారని అనుకుంటున్నారా దీంట్లో? ఎందుకంటే మా దగ్గర అక్కడ ఎక్కువ వీడియో తీయడానికి మాకు ఛాన్స్ దొరకలేదు అనమాట. బ్లాక్గా ఉన్న పీపుల్ చాలా వరకు మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నారు, అసలు వీడియో తీయనివ్వట్లేదు. బట్ మాకు కుదిరినంత వరకు తీసాము. దీంట్లో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాము. బట్ అప్కమింగ్ వీడియోస్లో చాలా క్లియర్గా ఉన్నాయి కొన్ని వీడియోస్. ఆ వీడియోస్లో ఇంకా మీకు చాలా క్లారిటీ వస్తుంది. మా మెయిన్ మోటో ఏంటంటే వీళ్ళ దగ్గర బిజినెస్ చెడగొట్టాలనేది కాదు. అసలు వీళ్ళ బిజినెస్ మాకు అసలు ఇబ్బందే కాదు. బట్ కొనుక్కునే కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ హనీ కొని మోసపోకూడదు, వాళ్ళ హెల్త్ పాడు చేసుకోకూడదు అనేది మన మెయిన్ మోటో. వీళ్ళు ట్రైబల్ పీపుల్ యూజ్ చేసుకొని మోసం చేసే పీపుల్ ఎక్కువ ఉంటారన్నమాట. మనం అరకు వచ్చే వాళ్ళ 50% ఆఫ్ ది పీపుల్ హనీ కొనుక్కెళ్దాము, అరకులో చాలా మంచి హనీ దొరుకుతుంది అనుకుంటారు. నిజంగా దొరికిద్ది, కొన్ని చోట్ల దొరుకుతుంది. అంటే 100 మందిలో 10 మంది వరకు మంచిగా హనీ అమ్ముతూ ఉంటారు. బట్ మనం 90% పీపుల్ దగ్గర ఎక్కువ మోసపోతున్నాం 10 మంది దగ్గర కన్నా. సో వాళ్ళు ఎక్కువ ఆర్భాటాలు ఉండవు, చాలా చాలా సింపుల్గా చాలా న్యాచురల్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. అది ఎలా కనుక్కోలో కూడా మేము అప్కమింగ్ వీడియోస్లో చెప్తాము. ఈ వీడియోలో మనకి తెలిసినంత వరకు ఎంతవరకు ఫ్యాక్ట్స్ చెప్పాలో అంతవరకు చెప్పాము. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మేము ఏదైతే మోసపోయామో అప్కమింగ్లో ఎవరైతే అరకు వెళ్తారో, అరకు వెళ్ళాలనుకుంటున్నారో, అక్కడ హనీ తీసుకోవాలనుకుంటారో, అరకనే కాదు ఇంకెక్కడ మీరు హనీ తీసుకున్నా కూడా ఇలా మోసపోకూడదు అనే విధంగా మీకు ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. దీనిలో ఇది ఫస్ట్ వీడియో. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మీకు చాలా క్లారిటీ ఉంటుంది. మీకు క్లియర్ కట్గా ఇది సిరీస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం, హనీ ఫ్యాక్ట్స్ అని. సో స్టే ట్యూన్ టు బీబ్రో ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు హనీ ఆర్ బీ కీపింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి మోస్ట్లీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాము. ఆర్ నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై అవ్వడానికి ట్రై చేస్తాం.
ఈ 1 year నుంచి మేము అసలు బీ కీపింగ్లో ఎలా చేసాము, అసలు బీ కీపింగ్ అంటే ఏంటి అనేది షార్ట్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాము. ఫారెస్ట్లో మనం హనీని కలెక్ట్ చేస్తాం కదా, అలా కాకుండా బీస్ని మనం నియర్ బై ఫ్లవరింగ్ సోర్సెస్ మనం పెంచి వాళ్ళ దగ్గర నుంచి హనీ కలెక్ట్ చేయడమే బీ కీపింగ్ కిందకు వస్తుంది. ఈ బీ కీపింగ్ వల్ల ఫార్మర్స్ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. బీ కీపింగ్లో ఇట్లాంటి బాక్సెస్లో మనం 8 to 9 ఫ్రేమ్స్ని మెయింటైన్ చేస్తుంటాము. 8 to 9 ఫ్రేమ్స్లో బీస్ వచ్చేసి హనీని స్టోర్ చేసుకుంటాయి. ఫ్లవరింగ్ సోర్సెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం బీ బాక్సెస్ని మెయింటైన్ చేస్తుంటాం. అప్పుడు ఈ బీస్ అనేది వెళ్ళి ఆ ఫ్లవరింగ్ సోర్సెస్ దగ్గర నుంచి నెక్టార్ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ హనీగా దాన్ని కన్వర్ట్ చేస్తుంటాయి. ఎంజైమ్స్ అనేది యాడ్ చేసిన తర్వాత నెక్టార్ నుంచి హనీగా కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని సీల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. వన్స్ సీల్ చేసిన తర్వాత మనం హనీని కలెక్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. పై పార్ట్లో హనీని మెయింటైన్ చేస్తుంటాయి, కింద పార్ట్లో బ్రూడ్ని అంతటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. కలెక్ట్ చేసిన హనీని హైవ్స్లో పెట్టిన తర్వాత కనిపిస్తున్న విధంగా హనీ సీలింగ్ చేస్తాయి. హనీ సీలింగ్ చేసిన దాన్ని మనం అన్క్యాప్ చేసి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో పనిచేసే మిషన్లో తీసుకొచ్చి మనం హైవ్స్ యొక్క ఫ్రేమ్స్ని పెడుతుంటాము. ఇలా రొటేట్ చేసేటప్పుడు ఓన్లీ హనీ వరకే సపరేట్ అవుతుంది. ఎటువంటి బ్రూడ్కి కానీ ఎగ్స్కి కానీ లార్వాకి కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఓన్లీ హనీ వరకే సపరేట్గా క్యాన్లోకి స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయిన హనీని తీసుకొని వచ్చి జస్ట్ మనం ఎటువంటి యాడాన్స్ ఏం చేయకుండా, ఎటువంటి హీట్ కానీ ఎటువంటి ప్రాసెస్ ఏం చేయకుండా డైరెక్ట్గా గ్లాస్ బాటిల్స్లో ప్యాకింగ్ చేసి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఇస్తున్నాం. మీకు ఎవరికైనా ప్యూర్ రా హనీ రిక్వైర్మెంట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, ఆర్ ఇన్స్టాలో పింగ్ చేసినా మీకు రెస్పాండ్ అవుతాం. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా ఈ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకొని వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. అండ్ వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బీ బ్రోస్.